యేసు నామములో నా స్వస్థతను నేను రిసీవ్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ జీసస్. నీ పరలోక స్వస్థతను నేను ఇప్పుడే చూస్తున్నా. నేను ఫీల్ అవుతున్నా. నా బాడీలో నీ యొక్క డివైన్ హీలింగ్, స్వస్థత, అభిషేకం నా మీదకి, నా శరీరంలోనికి నాకు కనెక్ట్ అవుతుంది. నేను ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ జీసస్. నేను కంప్లీట్ గా హీల్ అవుతున్నా. నీ శరీరము నీకు తెలియకుండానే ఆ ఆ రేస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇది సత్యం. ఇది సత్యం. నీ జీవితం అందుకనే దేవుడు నీ చేతుల్లోనే దేవుడు పెట్టాడు. నీ లైఫ్ ని నీ చేతుల్లోనే పెట్టాడు. నీ లైఫ్ లో నీకు కావాల్సిన దాన్ని నీకు ఇష్టమైన పద్ధతులను దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే భూమి మీద మనుషులకు, భూమికి, దేవునికి ఒక ఉపయోగకరమైన వెసల్ లాగా నువ్వు మార్చబడతావు. నీ దేవుడు అన్నిటినీ చేంజ్ చేసిన వాడు. ఆ ఎబిలిటీ నీ ఇన్సైడ్ లో ఉన్నది. నువ్వు ఎక్కడ నిలబడితే దాన్ని నువ్వు చేంజ్ చేసే అనాయింటింగ్ నీ మీద ఉన్నది. దేవుడు ఎటువంటి శక్తి ఉన్నదో సేమ్ అదే పవర్ ని సేమ్ టు సేమ్ దేవుడు నీకు అనుగ్రహించాడు. ఏ మాత్రం 0% కూడా తక్కువ చేయలేదు. దేవుడి దగ్గర ఉన్న ఎంత పవర్ ఉంటే అంత పవర్ ని నీకు రిలీజ్ చేశాడు, నీకు ట్రాన్స్ఫార్మ్ చేశాడు. ఇప్పుడు ఆయన లోపల ఉన్న పవర్ ఇప్పుడు నీ లోపలికి వచ్చింది. నీ లోపలికి ఆయన పవర్ అంతా వచ్చింది. అర్థమవుతుందా? ఆయన శక్తి అంతా నీ లోపలికి వచ్చింది. నీ లోపల ఎవ్రీథింగ్ ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎక్కడ స్టాండ్ తీసుకొని నువ్వు రిలీజ్ చేసినా అది నీ మాటను చచ్చినట్లు విని నీ దగ్గరకు వస్తుంది. అందుకే మన నోటిని ఖాళీగా ఉంచొద్దు. ఎప్పుడు ఖాళీగా ఉంచొద్దు. యేసు నామములో మాట్లాడుతున్నాను, టంగ్స్ మాట్లాడుతున్నాను. నీ టంగ్ ని నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు దాన్ని ఆ పైకి రేస్ ని పంపిస్తూ ఉంటే నువ్వు చూస్తావు నీ లైఫ్ లో అసలు నువ్వు నిజంగా నాకైనా దేవుడు ఇంత మైటిగా మూవ్ అవుతున్నాడు, నేనేనా ఇది చేసేది, స్టన్ అయిపోతావు. అంత పవర్ఫుల్ అనాయింటింగ్ దేవుడు నీ లోపల పెట్టాడు. నువ్వు దాన్ని యూజ్ చేసే కొద్దీ హెవెన్ నీ కోసం డౌన్ అవుతూ వస్తాడు. ఎందుకో తెలుసా? 12 మంది ప్రామిస్ ల్యాండ్ కి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు స్టన్ అయిపోయారు, ఫెయింట్ అయిపోయారు. 12 మంది ప్రామిస్ ల్యాండ్ ని చూడడానికి మోషే పంపించినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా, వీళ్ళు 12 మంది వెళ్ళి ఆ దేశాన్ని చూసినప్పుడు అసలు వీళ్ళకి మైండ్ అసలు అర్థం కాలేదు. అరే, ఈ దేశము ఇంత అందంగా ఉన్నదా,